నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్స్, ది మహేష్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి కంటే ముందుగానే టెట్ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క వీడియోలో మీకు టెట్కి సంబంధించిన మార్గదర్శకాల్లో ఉన్న హెచ్జిటి వారి యొక్క క్వాలిఫికేషన్స్ గురించి, అన్ని కాకుండా హెచ్జిటి వారు ఎన్ని మార్క్స్ సాధిస్తే ఈ యొక్క టెట్లో మనకు అర్హత సాధిస్తారు అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. దయచేసి ఫుల్గా వీడియో చూడండి, తర్వాత మీరు క్వశ్చన్స్ వేయండి. మీ ప్రతి ఫ్రెండ్కి ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే హెచ్జిటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు టెట్ అనేది 2 పేపర్స్లో ఉంటుంది. పేపర్ 1 అనేది జీటీ వారికి, పేపర్ 2 అనేది స్కూల్ అసిస్టెంట్ వారికి. సో ఇప్పుడు మనం పేపర్ 1 గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, పేపర్ 1కి ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో సో వీరికి ఇంటర్మీడియట్లో 50% మార్కులు వచ్చి ఉండాలి. అయితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, దివ్యాంగులు కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇంటర్మీడియట్లో 45% స్కోర్ వచ్చి ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా మీరు డిఈడి కానీ, స్పెషల్ డిఈడి కానీ చేసి ఉండాలి. లేదంటే 4 ఏళ్ళ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BELED కూడా చేసి ఉన్నా పర్వాలేదు. ఈ యొక్క టెట్ పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. కానీ చూడండి ఫ్రెండ్స్, మనకు చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. మేము 2011 అంతకన్నా ముందు మేము చాలా తక్కువ స్కోరింగ్ అనేది ఉండేది. మేము అప్పుడు డైట్ జాయిన్ అయ్యేటప్పుడు మాకు పర్సంటేజ్ కానీ అన్ని తక్కువగా ఇచ్చారు. ఇప్పుడు చూస్తుంటే 50+గా అడుగుతున్నారు. పర్సంటేజ్ అనేది మాకు అప్పుడు లేదు కదా, మాకు అర్హత లేదా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు విద్యా హక్కు చట్టం 2010 కన్నా ముందు ఎవరైతే ఇంటర్మీడియట్ డిఎడ్ చేసిన వారు ఉంటారో వారికి అర్హత మార్కులో కొంత మినహాయింపు ఇచ్చారు. ఇది చాలా మంచిది అనమాట. చూసుకుంటే కొన్ని న్యూస్ పేపర్లు అయితే దయచేసి రాలేదు, నేను చూశాను. దయచేసి ఈ యొక్క క్లిప్పింగ్ని మాత్రం దయచేసి అందరికీ షేర్ చేయండి. మీకు ఒకవేళ మీరు కనుక విద్యా హక్కు చట్టం 2010 కన్నా ముందే ఇంటర్మీడియట్ డైట్ చేసిన వారై ఉంటే మీకు ఇంటర్మీడియట్లో 45% వస్తే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క టెట్కి. అదే కనుక మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ లేదంటే దివ్యాంగులు అయి ఉంటే మీకు 40% స్కోర్ వచ్చి ఉంటే సరిపోతుంది. అలాగే డిఎడ్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. సో ఇది చాలా మంచి అవకాశం. సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం ప్రత్యేకంగా. ఓకేనా? ఇంకా నెగిటివ్ మార్కులు ఉన్నాయా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క టెట్లో మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు. మల్టిపుల్ చాయిస్ విధానంలో మనకు ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మనకు ఒక్కొక్క మార్క్ ఇస్తారు. ఇదే విధానం మనకు పేపర్ 1కి, పేపర్ 2కి కూడా వర్తిస్తుంది. ఓకేనా? స్కూల్ అసిస్టెంట్ వారికైనా, ఎడ్జిటి వారికైనా సరే నెగిటివ్ మార్కింగ్ అనేది లేవు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఇస్తారో అనే విధానానికి వెళ్ళిపోదాం. పేపర్ 1లో మనకు 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం చూసినట్లయితే 2.5 గంటల పాటు ఉంటుంది. ఫస్ట్గా ఏముంటుందంటే మనకు శిశు అభివృద్ధి బోధన మీద 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 1 30, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు, గణితం 30 ప్రశ్నలు, పర్యావరణం 30 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రతి 30 ఉంది కదా. సో ఇక్కడ 30 ప్రశ్నల్లో ఎలా ఉంటుందంటే 24 కంటెంట్వి, 6 మెథడ్వి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. లాంగ్వేజ్ 1 అక్కడ తెలుగుని ఎందుకు నేను చెప్పలేదంటే మనకు సెలెక్టెడ్ లాంగ్వేజ్కి మనకు 8 లాంగ్వేజ్ ఇచ్చాడు. అందులో మీరు తెలుగుని లేదంటే ఉర్దూని, హిందీని ఇలా వివిధ భాషల్ని ఎంచుకోవచ్చు అనమాట. అంటే మన స్టేట్ సిలబస్ కదా. కొంతమంది సెంట్రల్లో కూడా 10th క్లాస్ చదివి వచ్చి ఉంటారు, డైట్ చేసిన వారు ఉంటారు. సో అటువంటి వారికి తెలుగు అనేది ఫస్ట్ లాంగ్వేజ్ కాకుండా వారు హిందీ తీసుకోవచ్చు, ఉర్దూ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. అప్లై చేసేటప్పుడు మీకు అది ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తెలుగు, ఉర్దూ, హిందీ సహా నిర్దేశిత 8 భాషల్లో ఒక దాన్ని ఫస్ట్ లాంగ్వేజ్గా ఎంచుకోవచ్చు. అయితే వారు ఆ భాషా మాధ్యమంలో కానీ లేదా దాన్ని ఫస్ట్ లాంగ్వేజ్గా 10 వరకు ఖచ్చితంగా చదివిగానే ఉండాలి. సిబిఎస్ఈ, ICSEలో చదివిన వారు వీటిలో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. రెండో లాంగ్వేజ్ కింద అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ గణితం, పర్యావరణంలో 5వ తరగతి వరకు బోధించగలిగేలా ఉండాలి. మల్టిపుల్ ప్రశ్నలు సబ్జెక్టుతో పాటు బోధనకు సంబంధించి కూడా ఉంటాయి. గణితంలో 24 ప్రశ్నలు సబ్జెక్టుకి సంబంధించి ఉంటే 6 ప్రశ్నలకు బోధనకు సంబంధించి ఉంటుంది. ఇదే విధానం పర్యావరణ ప్రశ్నల్లోనూ లాంగ్వేజ్ పేపర్లో కమ్యూనికేషన్ సంబంధతను పరీక్షించేలా ఉంటాయి. దీనికి సంబంధించిన 30 ప్రశ్నల్లో 6 బోధనకు సంబంధించి ఉంటాయి. అంటే కంటెంట్కి, మెథడ్కి సంబంధించి ఉంటుందని చెప్పి ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది. సో అదనమాట. చెప్పాను కదా, మనకు 8 లాంగ్వేజెస్లో మీరు కనుక సిబిఎస్ఈ సిలబస్ చదివిన వారైతే మీకు తెలుగు కాకుండా మిగతా లాంగ్వేజెస్ ఎంచుకోవచ్చు. కొంతమంది ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనకు అర్హత మార్కుల విషయానికి వెళ్ళిపోదాం. అర్హత మార్కులు మనకి ఎన్ని రావాలి, టెట్లో ఎన్ని మార్కులు రావాలంటే మనకు 150 మార్కులు పెడతారు కదా. అందులో మనకు జనరల్లో 60% వస్తే సరిపోతుంది.
బీసీ వారికి 50% మార్కులు వస్తే సరిపోతుంది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వారికి 40% మార్కులు అనేది వస్తే సరిపోతుంది. ఎన్సీఆర్టీ డైరెక్టర్ దీనికి సంబంధించిన మెమోలు పాస్ సర్టిఫికేట్లు అభ్యర్థులకు అందజేస్తారు. మీరు కనుక సర్టిఫికేట్లు అంటే టెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు క్వాలిఫై అయితే మనకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టెట్ సర్టిఫికేట్ అనేది మనకు 7 సంవత్సరాల కాల పరిమితి అయితే ఉంటుంది. ఇప్పటికే టెట్లో అర్హత సాధించిన వారు కూడా ఈ యొక్క మార్కుల మెరుగు కోసం మళ్ళీ హాజరు కావచ్చు. డిజిటల్ విధానంలో ఈ యొక్క సర్టిఫికేట్లు ఇస్తారు. సో దీనిలో అక్రమాలకు అవకాశం లేకుండా అభ్యర్థుల పేరు మార్కులు చిరునామాలతో జారీ చేస్తారు. దివ్యాంగులకు కనీసం 40% అంగవైకల్యం ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు. టీచర్ల భర్తీలో టెట్ స్కోరు 20% వెయిటేజ్ ఇస్తారు. మిగతా 80% ఉపాధ్యాయ భర్తీ పరీక్షకు ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క టెట్ స్కోర్ అనేది 20%గా తీసుకుంటారు క్వాలిఫై అయిన తర్వాత. అంతేకాకుండా మిగతా 80% అనేది మనం డిఎస్ ఎగ్జామ్ రాస్తాం కదా, సో దాన్ని తీసుకుంటారు. మనం ఇక్కడ చూసినట్లయితే దివ్యాంగులకు కనీసం 40% అనేది అంగవైకల్యం ఉంటేనే వారు దివ్యాంగులుగా పరిగణిస్తారని చెప్పి ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇటువంటి అక్రమాలు కూడా జరగకుండా తీసుకుంటామని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది హెచ్జిటికి సంబంధించిన టెట్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నోటిఫికేషన్లో మనకు సిలబస్ అయితే ఈ యొక్క జీవోలు అయితే ఇవ్వలేదు. మనకు ఈరోజు టెట్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అక్కడే మనకు సిలబస్ ఉంటుంది. ఆ యొక్క సిలబస్ని కూడా మరొక మంచి వీడియోతో మీకు అందిస్తాను. తప్పకుండా ఆ యొక్క సిలబస్ కూడా మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.